హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ ప్రశాంత జీవనం. ఇది 25 సంవత్సరాల క్రితం చందమామలో ప్రచురితమైన కథ. పూర్వం ఒక గ్రామంలో గోవిందయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయన రకరకాల వ్యాపారాలు చేసి ఎంతో ధనం ఆర్జించాడు. ఎన్నో ధర్మకార్యాలు చేశాడు. అయితే ఆయనకు 60 ఏళ్ళు వచ్చేసరికి తన వాళ్ళంటూ ఎవరూ లేకుండా పోయారు. ఆయన విరక్తి చెంది తనకున్నదంతా గ్రామం బాగుకు ధారపోసి ప్రశాంతంగా తన శేష జీవితం వెళ్ళపుచ్చటానికి వనాలకు వెళ్ళిపోయాడు. సుదూరంలోని అరణ్యం మధ్యలో నీటి వనరులకు దగ్గరలో ఒక అందమైన కుటీరం నిర్మించుకుని కాయలు, పళ్ళు, కందమూలాలు తిని బతుకుతూ ఆయన ప్రశాంతంగా జీవించసాగాడు. ఇంతలో ఒకనాడు ఒక వింత సంఘటన జరిగింది. గోవిందయ్య పొదలలో ఏదో కాయలు కోసుకుంటూ ఉండగా భయంకరమైన ఒక పెద్ద పులి ఆయన వెనుకగా దాదాపుగా ఆయన రాసుకుంటూ వెళ్ళిపోయింది. అంతకు ముందే దాని గాండ్రింపు విని భయపడి చెట్టెక్కిన ఒక కట్టెలు కొట్టేవాడు దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూశాడు. కానీ గోవిందయ్యకు మాత్రం తన వెనకగా పులి వెళ్ళిన సంగతి అసలు తెలియదు. కట్టెలు కొట్టేవాడు గోవిందయ్య మామూలు మనిషి కాదు అని నిశ్చయించుకుని గబగబా చెట్టు దిగి వచ్చి గోవిందయ్య కాళ్ళ మీద పడి, పెద్ద కుటుంబం గలవాణ్ణి, సంసారం ఈదలేక వస్తున్నాను, ఈ సంసార సాగరాన్ని తరించే మార్గం చెప్పండి స్వామి అన్నాడు దీనంగా. గోవిందయ్య వాణ్ణి లేవనెత్తి, నీ కష్టం నువ్వు చెయ్యి, కుటుంబ పోషణకు కష్టపడక తప్పదు కదా, తరించిన మాట ఇప్పటి నుంచి నీకెందుకు అన్నాడు. ఆ కట్టెలు కొట్టేవాడు సమీపంలో ఉన్న తన గ్రామానికి వెళ్ళి గోవిందయ్య గురించి ఎంతో అద్భుతంగా చెప్పాడు. అది మొదలు జనం అరణ్యంలో కుటీరం నిర్మించుకుని ఉంటున్న గోవిందయ్య దర్శనం చేసుకుని పాపాలు పోగొట్టుకోవటానికి రాసాగారు. కొన్నాళ్ళు గడిచేసరికి అది తీర్థప్రజ అయింది. ప్రశాంతంగా జీవిద్దామనుకున్న గోవిందయ్యకు ప్రజల కష్టాలు, సమస్యలు, ఈతి బాధలు వినక తప్పలేదు. వారు ఏకరవు పెట్టే సమస్యలకు తనకు తోచిన పరిష్కార మార్గాలు సూచించేవాడు. జనం అతన్ని గోవింద స్వామిని చేసేసి దేవుడిలాగా పూజించసాగారు. క్రమక్రమంగా అతని పేరు ఇంకా ఇంకా దూర గ్రామాలకు కూడా పాకింది. ఒకసారి ఎంతో దూరంగా ఉన్న గ్రామం నుంచి సుందరయ్య, కాంతమ్మ అనే పేద రైతు దంపతులు కష్టాలు భరించలేక ఏదైనా పరిష్కారం లభించగలదు అన్న ఆశతో గోవింద స్వామి దర్శనం చేసుకోవాలని బయలుదేరారు. వారు కొంత దూరం వెళ్ళేసరికి యాత్రికుల వేషంలో పోతున్న కొందరు దొంగలు వారికి తగిలారు. సుందరయ్య అవతారము, బబిరిగడ్డము చూసి దొంగలకు ఒక ఆలోచన వచ్చింది. ఆకలితో అలమటిస్తున్న సుందరయ్యకు, కాంతమ్మకు వాళ్ళు తమ దగ్గర ఉన్న తిండి పెట్టి ఆ దంపతులు ఎంతగా వద్దంటున్నా వినకుండా వాళ్లకు తమ సంచీలలో నుంచి కాషాయ వస్త్రాలు తీసి కట్టబెట్టారు. తర్వాత తాము కూడా కాషాయ వస్త్రాలు ధరించారు. తర్వాత దొంగలు ఆ అడవి ప్రాంతంలోని ఒక చిన్న ఆశ్రమాన్ని నిర్మించి సుందరయ్యను అందులో గోవిందస్వామి ప్రియ శిష్యుడుగా ప్రతిష్ఠించారు. అతను అభ్యంతరం చెబితే చంపేస్తామన్నారు. తాము అతని శిష్యులలాగా నటిస్తూ కొత్త స్వామి గురించి చుట్టుపక్కల గ్రామాలకు పోయి ప్రచారం చేశారు. సుందరయ్య ఆశ్రమానికి గోవిందయ్య ఆశ్రమం చాలా దూరం. అందుచేత గోవిందస్వామి దర్శనం చేసుకునేటందుకు పోలేని వారు ఈ చిన్న గోవిందస్వామిని చూడవచ్చేవారు. దొంగలు సుందరయ్యకు కొన్ని చిట్కాలు, ఇంద్రజాల విద్యలు నేర్పారు. అతను ఉత్త చేతులు రుద్దుకుని బూడిద తెప్పించేవాడు. నోట్లోంచి శివలింగాలు తీసేవాడు. ఈ గమ్మతులు చూసి భక్తులు పరవశించిపోయి చిన్న గోవింద స్వామికి భక్తితో కానుకలు అర్పిస్తే వాటిని భద్రపరిచే నెపంతో లోపలి తీసుకుపోయి ఆ దొంగలు పంచుకునేవారు. వాళ్లకు ఈ రకమైన వృత్తి దారి దోపిడీల కన్నా ఎంతో గిట్టుబాటుగాను, చాలా గౌరవప్రదంగానూ ఉన్నది. రాను రాను అసలు గోవింద స్వామి కన్నా చిన్న గోవింద స్వామి గొప్ప గొప్ప మహిమలు కలవాడని వాడుక పడింది. అరణ్య మధ్యంలో మరీ దూరాన ఎక్కడో ఉన్న గోవిందయ్యకు భక్తులు తగ్గి సమీపంలో ఉన్న సుందరయ్యకు భక్తులు బాగా హెచ్చారు. తన పేరు ఉపయోగించుకుని ఎవరో జనాన్ని మోసం చేస్తున్నారని గోవిందయ్యకు అనుమానం కలిగింది. అది ఆయనకు తీరని ఆవేదన కలిగించింది. తాను స్వామి అయిన మాట నిజమే, కానీ ఎవరిని ఎన్నడూ ఏ విధంగానూ మోసం చేయలేదు. ఈ కొత్త స్వామి ఎవరు ఇలా చేస్తున్నాడు? అది తెలుసుకుందామని ఒకనాడు గోవిందయ్య సుందరయ్య ఆశ్రమానికి బయలుదేరాడు. అతను ఎవరైంది తెలియని దొంగలు అతని ఇతర భక్తులను ఆదరించినట్టే ఆదరించారు. సుందరయ్య తన మహత్తులు ప్రదర్శించగానే చూడవచ్చిన భక్తులు వెళ్ళిపోయారు.
దొంగల అనుమతి మీద గోవిందయ్య సుందరయ్యతో ఒంటరిగా కొంతసేపు మాట్లాడాడు. సుందరయ్య స్వామి హోదాలోనే అతని ప్రశ్నలకు జవాబు చెప్పాడు. తమ గురువుగారైన గోవింద స్వామి గారిని గురించి తెలుసుకోవాలని ఉన్నది. మీకు తెలిసింది చెప్పండి అన్నాడు గోవిందయ్య. నాయన, వారి గురించి నేను ఏమని చెప్పగలను? వారు గొప్ప తపస్సంపన్నులు, దైవ సాక్షాత్కారం పొందిన అపూర్వ జ్ఞానులు అన్నాడు సుందరయ్య పరవశంగా కళ్ళు మూసుకుని. వారి పూర్వనామం ఏమేమి ఉంటుందో తమకు తెలుసా అని గోవిందయ్య మళ్ళీ అడిగాడు. పిచ్చివాడ, వారికి పూర్వనామం ఏమిటి? వారు పుట్టుతూ ఉండగానే అశరీరమైన గోవిందస్వామి అని పలికింది అన్నాడు సుందరయ్య అన్నీ తెలిసిన మహాజ్ఞానిలాగా. ఆ స్వామివారిని తమరు ఎంతకాలం క్రితం చూశారు అని గోవిందయ్య మళ్ళీ అడిగాడు. నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వారి దివ్య విగ్రహమే నాకు దర్శనమిస్తుంది అన్నాడు సుందరయ్య అలవోకగా అబద్ధం చెప్పేస్తూ. అలాగా? అలా అయితే నన్ను గుర్తుపట్టావా అన్నాడు గోవిందయ్య. నువ్వు ఎవరినాయనా అని సుందరయ్య అడిగాడు. ఇప్పుడు మీరు కీర్తిస్తున్న గోవిందస్వామిని స్వామి అన్నాడు గోవిందయ్య. ఆ మాట విన్న సుందరయ్య నిర్ఘాంతపోయి అతనికి నోట మాట రాలేదు. ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు అని గోవిందయ్య అడిగాడు. దొంగలతనను అడ్డం పెట్టుకుని జనాన్ని ఎలా మోసం చేస్తున్నది సుందరయ్య వివరంగా చెప్పాడు. దొంగల నుంచి తప్పించుకుని పారిపోవటానికి తనకు అభ్యంతరం లేదు అని కూడా గోవిందయ్యకు స్పష్టంగా చెప్పాడు. ఆ రాత్రి దొంగలు మత్తు నిద్రలు జోగుతున్న సమయంలో గోవిందయ్య సుందరయ్యను అతని భార్యను తీసుకుని బయలుదేరాడు. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి ఒక పట్టణం చేరుకుని మామూలు పనులు చేసుకుంటూ బతకసాగారు. నట్టడవిలో దొరకని మనశ్శాంతి గోవిందయ్యకు జనసంబద్ధంగా పట్టణంలో దొరికింది. ఎందుకంటే అక్కడ అతన్ని ఎరిగిన వారు, అతని సంగతి పట్టించుకునేవారు ఎవ్వరూ లేరు. కథ సమాప్తం. తరువాతి కథ సుందుడు ఉపసుందుడు. ఇది బేతాళ కథ. ఈ కథను రాసిన వారు శ్రీమతి వసుంధర గారు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న ఇన్ని శ్రమలకు మూల కారణం ఏమిటో నాకు తెలియటం లేదు. ఈ లోకం చాలా చిత్రమైనది. గొప్ప గొప్ప యోగ విద్యా దురంధరులే కాక గొప్ప తాంత్రికులు కూడా కొన్ని సందర్భాలలో అపూర్వ శక్తులను ప్రదర్శించగలరు. అయితే అలాంటి వారిలో కొందరు ఒక్కొక్కసారి తమ సమస్యల పరిష్కారానికి శక్తిమంతుడైన ఏ రాజును ఆశ్రయిస్తారు. ఇది వింత విషయం కాదా? ఒకవేళ నిన్ను గురించి నా అనుమానమే నిజమైతే తన సమస్య పరిష్కారానికి నిన్ను ఆశ్రయించినవాడు యోగ్య లేక తాంత్రిక విద్యలు నేర్చినవాడో గ్రహించావా? యోగి అవసరమైనప్పుడు ప్రజలకు సాయం చేస్తూ ముక్తి పొంద కోరతాడు. తాంత్రికుడు అలా కాక కీర్తి, అధికార వ్యామోహంతో ప్రజలను మభ్యపెడుతూ ఉంటాడు. ఇందుకు ఉదాహరణగా సుందుడు అనేవాడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు మగధ దేశంలోని ధర్మపురి గ్రామంలో సుందుడు, ఉపసుందుడు అనేవాళ్ళు ఇరుగు పొరుగుగా ఉండేవారు. సుందుడు ఆస్తిపరుడు, నా అన్నవాళ్ళు లేరు. తనకు ఉన్నంతలో 10 మందికి సాయపడుతూ మంచివాడు అన్న పేరు తెచ్చుకున్నాడు. ఉపసుందుడు ఇందుకు పూర్తిగా విరుద్ధం. అతడిది చాలా పెద్ద కుటుంబం. వ్యసనాల పేరు చెప్పి దుబారా ఖర్చులు చాలా చేసేవాడు. అందరితో గిల్లి గజాలు పెట్టుకునేవాడు. తను నష్టపోయినా సరే ఎదుటివాడికి లాభం రాకుండా చెయ్యాలి అన్నది అతడి ఆలోచనగా ఉండేది. పొరుగువారు పచ్చగా ఉంటే ఓర్చలేడని అందరూ అతన్ని దుష్టుడని, అసూయాపరుడని చెప్పుకునేవారు. తనకు చెడ్డ పేరున్నదని ఉపసుందుడికి తెలుసు. కానీ అందు కారణం తన చెడ్డ గుణాలు అంటే ఒప్పుకోడు. తన పొరుగున ఉన్న సుందుడు తనకు చెడ్డ పేరు తేవాలని సంకల్పించాడని, అందుకోసం కావాలనే మంచి పనులు చేస్తున్నాడని అతను చాలా మందితో అన్నాడు. నా కుటుంబం చాలా పెద్దది, అందువల్ల నాకు ఎన్నో చిక్కు సమస్యలు వస్తూ ఉంటాయి. అవి తీర్చే దారి లేకనే వ్యసనపరుణ్ణయ్యాను. వ్యసనాల పేరు చెప్పి కాసేపైనా నా సమస్యలు మర్చిపోదామన్న ఉద్దేశం. నాకు దానాలు చేయాలని ఉంటుంది, కానీ డబ్బు లేదు. అందరితో మంచిగా ఉండాలని ఉంటుంది, కానీ మనసంతా చీకాకుగా ఉండి గిల్లి గజ్జాలు పెట్టుకుంటాను. ఇవన్నీ సుందుడికి తెలుసు. అయినా నాకు సాయం చేయడు. నా కష్టాలు తీరిపోతే నేను మంచివాడిని అయిపోతాను కదా. నేను మంచివాడిని అయితే సుందుడికి నష్టం అని ఉపసుందుడు ఒకసారి ధర్మపురి గ్రామాధికారితో అన్నాడు.
గ్రామాధికారి ఈ మాట విని ఆశ్చర్యపడి, నీ మంచితనం వల్ల సుందరుడికి నష్టం అని అడిగాడు. బొగ్గు పక్కన బూడిద కూడా వెన్నెల్లా కనిపిస్తుంది. చెట్లు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం. పండితులు లేని చోట అక్షర జ్ఞానం ఉన్నవాడే కాళిదాసు. లేకుంటే సుందరుడు చేస్తున్న మంచి ఏముంది? నాబోటి వాడి పొరుగున ఉండటం వల్ల వాడు ఏ పని చేసినా నాతో పోలిక వచ్చి పొగడ్తలకు అర్హం అవుతున్నది. కాదనగలరా అన్నాడు ఉపసుందుడు. ఈ జవాబు గ్రామాధికారికి సబబుగా తోచింది. ఈ మాటలు ఆ నోటా ఈ నోటా నలిగి చివరకు సుందుడు ఉపసుందుడిని బొత్తిగా ఆదుకోవటం లేదు అని ప్రచారమై ఆ వార్త సుందుడిని చేరింది. సుందుడు ఆలస్యం చేయకుండా గ్రామాధికారి వద్దకు వెళ్ళాడు. ఊరి పెద్దల్ని ఉపసుందుడిని పిలిపించమన్నాడు. అంతా వచ్చారు. అంతా వచ్చాక అతడు ఉపసుందుడితో, నీ ఆదాయం ఎంత అని అడిగాడు. నెలకు 100 వరహాలు అన్నాడు ఉపసుందుడు. వ్యయం ఎంత అంటే నెలకు 300 వరహాలు అన్నాడు. అప్పులున్నాయా అంటే 2000 వరహాలు ఉంది అన్నాడు. అప్పుడు సుందుడు గ్రామాధికారితో, అయ్యా, ఉపసుందుడివి బాకీ నేను తీర్చేస్తాను. నాది నెలకు 1000 వరహాలు వచ్చే ఆస్తి. అది మీకు అప్పగిస్తాను. అందులో నుంచి ప్రతి నెల 500 వరహాలు ఉపసుందుడికి ఇస్తూ ఉండండి. ఇక మీదట ఉపసుందుడు వ్యసనాలు విడిచిపెట్టాలి, గిలికజ్జాను మానాలి, తన వద్ద అదనంగా ఉన్న డబ్బుతో పరోపకారం చేయాలి. ఇవే నా షరతులు అన్నాడు. గ్రామాధికారి తెల్లబోయి, ఏవో గాలి కబుర్లు విని నువ్వు ఇలా ఆవేశపడ్డం మంచిది కాదు అంటూ ఏదో చెప్పబోయాడు. సుందరుడు ఆయనను మధ్యలోనే ఆపి, నేను ఉపసుందుడికి చాలాసార్లు సహాయపడ్డాను. అయినా నా మీద దుష్ప్రచారం చేస్తే అంతా ఉపసుందుడినే నమ్మారు. ఉపసుందుడు దుష్టుడు అనడంలో సందేహం లేదు. మన సమాజంలో దుష్టుడి మాటకు విలువ ఎక్కువ అన్న విషయంలో సందేహమూ లేదు. ఉపసుందుడు తాను దుష్టుడిని అని స్వయంగా ఒప్పుకున్నాడు. అందుకు కారణాలు చెప్పాడు. వాడు మంచివాడే అయ్యే అవకాశం నా ద్వారా లభిస్తే నాకు సంతోషం. అందుకే ఈ పని చేస్తున్నాను అన్నాడు. గ్రామాధికారి సుందుడిని మెచ్చుకుని, ఉపసుందుడి ఆరోపణలకు చక్కటి సమాధానం ఇచ్చావు. ఇక మీద అతడు బుద్ధిగా ఉండకపోతే అతడి బండారం బయటపడుతుంది. నీ బుద్ధి కుశలతను మెచ్చుకుంటున్నాను. కానీ నీ ఆస్తిలో ఇంకా నెలకు 500 వరహాల వాటా నా వద్దనే ఉండిపోతుంది కదా. దాంతో నువ్వు ఇక్కడే హాయిగా జీవించవచ్చు కదా అన్నాడు. దానికి సుందుడు, నేను పొరుగున ఉంటే ఉపసుందుడికి నాకు పోలిక వస్తుంది. నాతో అతను సరిపోలడు. అందువల్ల అతడికి రావాల్సిన మంచి పేరు రాదు. అందుకే నేను ఈ గ్రామం విడిచిపోతున్నాను. అదీ కాక నాకు ఈ ఐహిక సుఖాల మీద ఆసక్తి లేదు. అరణ్యాలకు వెళ్ళి మహర్షులను ఆశ్రయించి జ్ఞాన సముపార్జన చేద్దామనుకుంటున్నాను. నా మిగతా ఆస్తిని గ్రామస్తుల మేలుకు ఉపయోగించండి. ఇది తిరుగులేని నా నిర్ణయం అని అప్పటికప్పుడు అవసరమైన కాగితాలను సిద్ధం చేయించి గ్రామం విడిచిపెట్టాడు. ఆ తర్వాత నందుడు ఒక కీకారణ్యం ప్రవేశించి ఒక మహర్షిని ఆశ్రయించాడు. ఆయన నందుడిని కొన్ని ప్రశ్నలు అడిగాక, నాయన, మేధావి అయిన మనుషుడు ఎన్నుకోవలసినవి 2 మార్గాలు. ఒకటి తపస్సు చేసి ముక్తిని పొందడం. రెండవది యోగ విద్య ద్వారా జ్ఞాన సముపార్జన గావించడం. నీలో జ్ఞానదృష్టి అమితంగా ఉన్నది. నువ్వు యోగివై ప్రజాహితం కొనసాగించు అంటూ అతన్ని తన శిష్యుడిగా చేసుకున్నాడు. అలా కొంతకాలం గడిచింది. అప్పుడు మగధ దేశాన్ని మహాగుప్తుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. 2 సంవత్సరాలుగా వానలు లేక రాజ్యంలో నీటికి తిండికి కొరత ఏర్పడింది. ఆ సంవత్సరం కూడా వానలు పడే సూచనలు కానరాక రాజు ఖిన్నుడై మంత్రులను సమావేశపరిచాడు. ఎవరికి ఏమీ పాలుపోని పరిస్థితి. ఆ సమయంలో సుందుడు అక్కడికి వచ్చి రాజదర్శనం చేసుకున్న ఆయనతో, మహారాజా, నువ్వు తప్ప పరిష్కరించలేని సమస్య ఒకటి వచ్చి పడింది. అది నువ్వు పరిష్కరిస్తే నేను నీకు నా శక్తి కొలిది సహాయపడగలను అన్నాడు. వేషభాషలను బట్టి ముఖ తేజస్సును బట్టి మహాగుప్తుడు సుందుడిని ఒక యోగిగా భావించి, మహానుభావ, మీ సమస్య చెప్పండి, పరిష్కరిస్తాను. నా సమస్యను తమను పరిష్కరించలేరు కాబట్టి మీ సాయం నాకు అవసరం లేదు అన్నాడు. నందుడు గంభీరంగా, ఇచ్చిపుచ్చుకోవడం అనేది మానవ ధర్మం. నీ సమస్య ఏమిటో చెప్పు, అది నేను తప్పక పరిష్కరిస్తాను అన్నాడు. మహాగుప్తుడు దేశంలో వానం లేకపోవడం గురించి చెప్పాడు. దీనికి సుందుడు నవ్వి, ఇది నాకు చిటికల మీద పని. ప్రకృతి శక్తులు కొన్ని సూత్రాల ఆధారంగా పనిచేస్తాయి. వాతావరణంలో అనుకూలత లోపించి మన దేశంలో వానలు లేవు. కొన్ని మంత్రశబ్దాలను ఉచ్చరిస్తే వాటి ప్రభావంతో వాతావరణంలో వర్షానుకూలత ఏర్పడుతుంది. అందుకు అనువైన స్థలం చూడాలి, అంతే అన్నాడు. మహాగుప్తుడు ఆశ్చర్యపడి, నా రాజ్యంలో వానలు కురిపిస్తే
తమకు కనకాభిషేకం చేయించగలను అన్నాడు. సుందరుడు దానికి బదులివ్వకుండా కాసేపు కళ్ళు మూసుకుని రథం సిద్ధం చేయించు, శివపుత్ర గ్రామం శబ్దయజ్ఞానికి అనుకూల ప్రాంతం అన్నాడు. రథం సిద్ధమైంది. జోడు గుర్రాల ఆ రథంలో సుందుడు మహాగుప్తుడు మాత్రం కూర్చున్నారు. సుందుడి ఆదేశం ప్రకారం రాజు నిరాయుధుడుగా ఉన్నాడు. ముందు సారథి కూర్చొని గుర్రాలను అదిలించాడు. రథం బయలుదేరింది. ప్రయాణం సగం దూరం వెళ్ళేసరికి ఉన్నట్టుండి గుర్రాలు పెద్దగా సకిలించి ఆగిపోయాయి. సారథి కంగారుగా, ప్రభు, పులుల మంద ఒకటి బాటకు అడ్డంగా వస్తున్నది అన్నాడు. సుందరుడు మహాగుప్తుడి కేసి చూశాడు. చిన్న పెద్ద కలిపి సుమారు 12 పులులు బాట మీద కాస్త దూరంలో ఉన్నాయి. జలాశయాలు ఎండిపోవడం వల్ల అవి నీటిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఉండవచ్చు. తమను సమీపిస్తున్న జోడు గుర్రాలు, 3 మనుషులు వాటిలో ఉత్సాహాన్ని పుట్టించినాయి. సమయానికి ఆయుధాలు లేవని మహాగుప్తుడు కలవరపడ్డాడు. సుందరుడు రథం దిగి మంత్రం జపిస్తూ ముందుకు వెళ్ళి పులులను సమీపించాడు. మహాగుప్తుడు నిర్భిన్నుడ చూస్తూ ఉండగా పులులన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా అతడి పాదాల ముందు మోకరిల్లి అక్కడి నుంచి తిరిగి అరణ్యంలోకి వెళ్ళిపోయాయి. అప్పుడు రథం కదిలి సుందరుని సమీపించింది. సుందరుడు రథం ఎక్కి, క్రూర మృగాలు కొన్ని సూత్రాలను అనుసరించి జీవితాన్ని గడుపుతాయి. శబ్దజాలంతో వాటిని అదుపు చేయడం యోగికి సాధ్యమవుతుంది అని రాజుకు చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి రథం శివపుత్ర గ్రామం చేరుకున్నది. ఆ సమయానికి గ్రామం పొలిమేరలో గ్రామస్తులు కొందరు హడావుడి పడుతూ కనిపించారు. సుందుడు అని పిలిచి, వారు ఎందుకు హడావుడి పడుతున్నారు అని అడిగాడు. ఒక వృద్ధుడు సుందుడు యొక్క ఆశ్చర్యంగా చూసి, నువ్వు కానీ యోగివి కాదు కదా అన్నాడు. సుందుడు తాను యోగిననే చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధుడు, యోగి ఒకరు మా గ్రామం వస్తాడని, శబ్దయజ్ఞం చేసి వానలు కురిపిస్తాడని గ్రామదేవత గ్రామాధికారి కలలో కనిపించి చెప్పింది. శబ్దయజ్ఞం వల్ల దేశంలో వానలు పడతాయి, కానీ మా గ్రామంలో మాత్రం భూకంపం వస్తుందట. భూకంపం రాకుండా గ్రామాన్ని కాపాడాలి అంటే అదిగో ఆ మర్రి చెట్టు మొదట్లో ఉన్న రాతిని 6 అడుగులు పైకి ఎత్తు లేపారట. గ్రామం వాళ్ళు ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆ రాయి అంగుళం మేర కూడా కదలలేదు అన్నాడు. అప్పుడు మహాగుప్తుడు ముందుకు వెళ్ళి రాత్రిని చూశాడు. అది ఎంతో పెద్దదిగాను బరువుగాను ఉన్నది. మహాబలవంతులైనా కానీ దాన్ని కాస్త మేర కదపగలరేమో కానీ 6 అడుగుల ఎత్తుకు మాత్రం లేపడం అసాధ్యం. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తూ ఉండగా సుందరుడు ఆయనను సమీపించి, మహారాజా, అన్ని పనులు బలంతో సమకూరవు. జ్ఞానశక్తిని ఉపయోగిస్తే కొండలను కూడా పిండి చేయవచ్చు. అణువులో నుంచి బ్రహ్మాండాన్ని సృష్టించవచ్చు. నేను జ్ఞానశక్తితో ఈ రాత్రి పైకి లేపుతాను, చూస్తూ ఉండు అంటూ కొన్ని మంత్రాలను ఉచ్చరించాడు. ఆ మరుక్షణం ఆ రాయి గాలిలోకి లేచి సరిగ్గా 6 అడుగులు ఎత్తుకుపోయి అక్కడ ఆగింది. గ్రామస్తులందరూ ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. ఆ తర్వాత సుందుడు శబ్దయజ్ఞం చేశాడు. అది ముగియగానే ఆకాశంలో ఒక మూల నల్లటి మబ్బు తునక కనబడింది. అది క్రమంగా పెద్దదై ఉన్నట్టుండి చల్లటి గాలి వీచింది. వానచిలుకలు ప్రారంభమయ్యాయి. శివపుత్ర గ్రామంలోనే కాదు, మగధ దేశమంతటా పౌరుల మనసు ఉప్పొంగిపోయేటంతగా వానలు పడ్డాయి. ఇది జరగక మహాగుప్తుడు కలవరపడుతూ సుందరుడితో, మహానుభావ, తమరు సర్వశక్తిమంతులు. అవతార పురుషుడిలాగా నా రాజ్యంలో అడుగుపెట్టి నా పౌరుల కష్టాలు తీర్చారు. నేను సామాన్యుణ్ణి. తమ వల్ల కాని సమస్యను నిన్ను పరిష్కరించగలనా అన్న బెంగ నన్నిప్పుడు వేధిస్తున్నది అన్నాడు. సుందరుడు చిన్నగా నవ్వి రాజుకు ఉపసుందరి కథ చెప్పి, వాడింకా నన్ను విడిచిపెట్టలేదు. యోగినై నేను అద్భుత శక్తులు పొందానని వాడికి తెలిసింది. వాడు అరణ్యంలో నా ఆశ్రమానికి వచ్చి నన్ను యోగ విద్య నేర్పమని వేధిస్తున్నాడు. యోగ విద్యకు సంబంధించిన ఎన్నో రహస్యాలను నేను నా ఆశ్రమంలో భద్రపరిచాను. ఇంకా ఎన్నో రహస్యాలు నేను తెలుసుకోవలసి ఉన్నది. ఉపసుందుడు నన్ను చికాకు పరచకుండా నా ఆశ్రమానికి రక్షణ కల్పించవలసిందని కోరడానికి నేను నీ దగ్గర వచ్చాను అన్నాడు. దీనికి మహాగుప్తుడు ఎంతో ఆశ్చర్యపడి, క్రూర మృగాలను సైతం మీరు శాసించగలరు, బండరాళ్లను గాలిలో తేల్చగలరు, ప్రకృతి శక్తుల్ని ప్రేరేపించగలరు. అటువంటి తమకు ఉపసుందుడి వంటి సామాన్యుడి విషయంలో నా సాయం కావాలా అన్నాడు. అందుకు సుందుడు 1-2 క్షణాలు మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత రాజుకేసి గంభీరంగా చూస్తూ, రాజా, దేశానికి రాజు ఉండగా దుర్మార్గులను శిక్షించడం నాకు తగని పని అన్నాడు. మహాగుప్తుడు మారు పలకకుండా అరణ్యంలోని సుందుడి ఆశ్రమానికి తగిన కట్టుదిట్టాలు చేసి ఉపసుందుడిని ఆ ప్రాంతాలకు వెళ్లకుండా శాసించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా,
సుందుడు మంత్రోచ్చారణతో క్రూర మృగాలను దారి మళ్లించడం, పెద్ద రాత్రిని గాలిలోకి లేపడం, అలాగే శబ్దయజ్ఞంతో వానలు కురిపించడం ఇవన్నీ గొప్ప యోగ శక్తులు కలవాళ్ళు చేయదగినవే, కాదనలేదు. అయితే నన్ను ఒక సందేహం బాధిస్తుంది. ఇన్ని మాత్ర శక్తులు గలవాడు ఒక దుర్మార్గుని శిక్షించలేక రాజుగారి సాయం కోరడం వింతగా లేదా? ఒకవేళ సుందుడు ప్రదర్శించినవన్నీ కనుగట్టు విద్యలా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనిషికి బుద్ధి, మెదడు, ఆలోచన శక్తి, మాట్లాడే నేర్పు ఇచ్చాడు భగవంతుడు. ఇవి కొన్ని సూత్రాలపై ఆధారపడి పనిచేస్తే వాడు సన్మార్గుడు అవుతాడు. దుర్మార్గుడి ప్రవర్తన ఏ సూత్రాలపైన ఆధారపడి ఉండదు. జ్ఞానం, విజ్ఞానం, యోగ విద్య అటువంటి వారిపైన ప్రభావం చూపించవు. సుందుడు తన యోగ విద్యతో ఉపసుందుడిని శిక్షించగలడేమో కానీ బుద్ధిని మార్చలేడు. పైగా ఎట్టి పరిస్థితుల్లో యోగి అయినవాడు తన స్వార్థం కోసం ఎదుటివాడిని తనకై తను శిక్షించకూడదు. అందువల్ల అతడికి యోగ విద్యాశక్తులు మొక్కబోయే ప్రమాదం ఉన్నది. ఆ కారణం చేతనే సుందుడు రాజు సహాయం కోరాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ గొర్రె పొట్టేలు బేరం. ఈ కథను రాసిన వారు శ్రీ ఏ వీరారెడ్డి గారు. సోమయ్యకు చాలా గొర్రెల మందలు ఉండేవి. అతను మంచివాడే కాక అమాయకుడు కూడాను. సమీప గ్రామంలో ఉండే పేరయ్య అనేవాడు జబ్బుపడి నీరసించి కోలుకోవడానికి మాంసం తినాలి అనుకుని సోమయ్య వద్దకు వచ్చి తాను జబ్బుపడి నీరసించిన సంగతి చెప్పుకున్నాడు. సోమయ్య జాలిపడి పేరయ్య చేతిలో 10 రూపాయలు పెట్టాడు. పేరయ్య కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి, అన్నా, ఈ 10 రూపాయలు నువ్వే ఉంచుకుని చిన్న గొర్రె పొట్టేలు పిల్లనియ్యి అన్నాడు. సోమయ్య ఆ 10 రూపాయలు తీసుకుని ఒక పిల్ల పొట్టేలును పేరయ్యకి ఇచ్చాడు. పేరయ్య కొంత దూరం పోయి మళ్ళీ తిరిగి వచ్చి, అన్న, ఆ 10 రూపాయలు ఈ పొట్టేలు పిల్ల నువ్వే ఉంచుకుని నాకు ఇంకొంచెం పెద్ద పొట్టేలుని అన్నాడు. అమాయకుడైన సోమయ్య అలాగే చేశాడు. ఈ విధంగా 2-3 సార్లు చేసి సోమయ్య మందలోకెళ్ళ పెద్ద పొట్టేలను పట్టుకుపోయాడు పేరయ్య. పాపం సోమయ్య చాలా మంచి లాభదాడి బేరం చేశాను అనుకున్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ జ్యోతిష్కుడి ఎన్నిక. ఈ కథను రాసిన వారు శ్రీ కోలార్ కృష్ణ అయ్యర్ గారు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూస్తూ ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? జ్యోతిష్కుడు ఎన్నిక. శ్రీలంక దేశపు రాజు ఆస్థానంలో జ్యోతిష్కుడి పదవికి ఖాళీ ఏర్పడింది. ఎవరైనా ఒక ప్రముఖ జ్యోతిష్కుడికి ఆ పదవి ఇవ్వాలి అనుకున్నాడు రాజు. అందుకోసం ఆ దేశంలో అంతో ఎంతో పేరు ఉన్న జ్యోతిష్కులు అందరినీ ఆహ్వానించాడు. కొన్ని పరీక్షల తర్వాత ఆ వచ్చిన వారిలో 5 జ్యోతిష్యంలో గొప్ప పాండిత్యం ఉన్నవాళ్ళు అని తేలింది. రాజు వాళ్ళని విడివిడిగా పిలిచి, మీ జాతక రీత్యా మీకు ఆస్థాన జ్యోతిష్కుడి పదవి లభించే యోగం ఉన్నదా అని ప్రశ్నించాడు. దానికి ఆ 5 కూడా అలాంటి యోగం ఉన్నది కనుకనే వచ్చాం అని జవాబిచ్చారు. రాజు పెద్ద సందిగ్ధంలో పడ్డాడు. ఈ 5లో తాను ఒకడిని ఆస్థాన జ్యోతిష్కుడుగా నియమిస్తాడు. మిగిలిన 4 జ్యోతిష్యం తప్పవుతుంది. అంటే వాళ్ళు జ్యోతిష్యంలో సరి అయిన నిపుణత లేదన్నమాటే కదా. వీళ్లలో అందరినీ మించిన నిపుణుడెవరు అని రాజుగారి సందేహం విన్న మంత్రి, మహారాజా, వీళ్లలో ఎవరో ఒకరిని ఆస్థాన జ్యోతిష్కుడుగా నియమించండి, ఆ తర్వాత తమ సందేహం తీరుస్తాను అన్నాడు. రామశాస్త్రి అనే ఆయన్ని ఆస్థాన జ్యోతిష్కుడుగా నియమించి ఆ సంగతి మంత్రికి చెప్పాడు రాజు. అప్పుడు మంత్రి, మహారాజా, ఆ 5లోనూ రామశాస్త్రే జ్యోతిష్యంలో ఉద్దండు అన్నాడు. ఏ ఆధారంతో అలా చెప్తున్నారు అని ప్రశ్నించాడు రాజు. ఆస్థాన జ్యోతిష్కులం కాగలమన్న ఆ 5 జ్యోస్యంలో ఆయన జ్యోస్యమే కదా నిజమైంది అన్నాడు మంత్రి నవ్వుతూ. కథ సమాప్తం.